ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు అంతానే బాగానే ఉంటుంది, అంటే మా ఇంట్లో ఆర్థికంగాను బాగానే ఉంటుంది, కానీ ఏదో తెలియని మానసిక చింత, ఆందోళన, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా ఉండటం, అంటే భార్య పిల్లలతో ఆనందంగా లేకపోవడం, వారితో ఏదో ఒక గొడవ, అలాగే సంతోషంగా ఉన్నాం, మా కుటుంబం మీద మా మీద మా అయిన వారు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా తల్లిగారు, మా తండ్రి గారు, లేకపోతే మా అత్తగారు, మా మామగారు, వీళ్ళ వల్ల మా కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తుంది. చిత్రంగా అనిపిస్తుంది. అయిన వాళ్ళ వల్లే మాకు గొడవలు అవుతున్నాయి. ఏదో ఒక చెప్పుడు మాటలు చెప్పటం, మీరు ఇలా కాదు ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పటం, దాన్ని కుటుంబంలో అటు భర్త కానీ ఇటు భార్య కానీ ఎవరో ఒకరు ఆ మాట వినటం, దాని ద్వారా కుటుంబంలో గొడవలు అవ్వటం. బయట వాళ్ళు కాదు, కుటుంబ సభ్యుల వల్లే. ఎందువల్ల? అలాగే మాకు ఒక్కొక్కసారి మేము ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, మేము జ్యోతిష్యాన్ని చూయించుకున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ మీ కుటుంబం మీద ఎవరో తంత్రమంత్ర ప్రయోగాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ చుట్టాలే అని కొంతమంది చెప్పడం, ఇలా రకరకాల అనుమానాలతో మానసికంగా చింత, ఆందోళన, అయిన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటనే బాధ, ఇలాంటి లక్షణం కలిగి ఉంది అంటే అర్థం ఏంటి? చాలామంది తెలీదు. మీరు దిష్టి దోషంతో బాధపడుతున్నారు, అలాగే దుష్టగ్రహాల యొక్క చూపు వల్ల మీ జాతకరీత్యా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇలా జరుగుతూ ఉంటుంది, కంటిన్యూగా కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది, కానీ మనం దాన్ని పెద్దగా గుర్తించలేం. ఇలా మీకు ఈ చిన్న ఉపాయం ఈరోజు నేను చెప్తాను. ఏదైనా అనుమానం ఉన్నా, ఇలాంటి అనుమానం మీకు ఎవరికైనా ఉన్నా ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. అంటే ఎన్నో సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న దిష్టి దోషాలు, గ్రహ దోషాలు, ఇలాంటి వాటి నుండి బయటపడతారు. ఈ ఉపాయానికి కావాల్సింది ధనియాలు కావాలి, మన ఇంట్లో ఉండే వస్తువే, ఎండుమిరపకాయలు తొడిమున్నవి కావాలి, పసుపు కొమ్ము, నల్లటి దారం, ఎర్రటి క్లాత్ కానీ నల్లటి క్లాత్ కానీ ఈ ఉపాయానికి కావాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఎందుకంటే ఈ ఉపాయాన్ని మనం మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మనకి సమస్య ఉంది అన్నప్పుడు మాత్రమే చేయండి. సమస్య లేకపోతే చేయవద్దు. అది కూడా మీకు ఇలాంటి సమస్య, మానసిక చింత, అశాంతి, ఆందోళన, అలాగే ఎంత కష్టపడినా చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళకపోవడం, వ్యాపారం ముందుకు వెళ్ళకపోవడం, జీవితంలో సుఖ సంతోషాలు లేకపోవడం, ఇలా కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అయిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఈ పని చేయండి. అంతేకాని అలా లేకపోతే మాత్రం చేయవద్దు. అలాగే ఈ ఉపాయాన్ని శనివారం కానీ లేదా ఆదివారం కానీ చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్పాను మీకు నేను. ముందుగా మీరు ఈ 7 ఎండుమిర్చి తొలి ఉన్నవి తీసుకోండి. అలాగే 2 పసుపు కొమ్ములు, అలాగే పిడికెడు ధనియాలు కావాలి. ఎక్కువ కూడా కాదు, పిడికెడు. ఇది శనివారం లేదా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు 6 గంటలకు ముందు ఎప్పుడైనా చేయవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ బ్లాక్ కలర్ క్లాత్ కానీ తీసుకోండి. కొత్త క్లాత్ తీసుకోండి, చూపిస్తాను చూడండి. ఇలా తీసుకోండి. ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. తీసుకున్న తర్వాత అందులో మీరు ముందు 7 ఎండుమిర్చి వేయండి. 2, 3, 4, 5, 6, 7 ఎండుమిర్చి వేయండి. తర్వాత 2 పసుపు కొమ్ములు వేయండి. కొమ్ములు పొడుగ్గా ఉన్న చూసుకోండి. తర్వాత ఇందులో ఒక పిడికెడు ధనియాలు తీసుకోండి. ఇదిగోండి పిడికెడు ధనియాలు దీంట్లో వేయండి. వేసిన తర్వాత వీటిని మూటగా కట్టండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మూట కట్టిన తర్వాత మీరు ఈ క్లాత్ను ముడివేయవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలాంటి నల్ల దారం తీసుకోండి.
నల్ల దారం తీసుకొని దీనికి కట్టండి. ఇలా ఇది నల్లటి క్లాత్లో కట్టుకోవచ్చు, ఎర్రటి క్లాత్లో కట్టుకోవచ్చు, దేంట్లోనే కట్టుకోవచ్చు. ఇలా చక్కగా నల్లటి దారంతో కట్టండి. ఇలా కట్టిన తర్వాత ఈ మూటని మీరు మీ ఇంటి బయట మెయిన్ దర్వాజా పైన ఒక మేకు ఉంటే మేకు తగిలించండి, మేకు లేకపోయినా మేకు కొట్టే తగిలించండి. అక్కడే మీరు అంతకుముందు ఏదైనా పట్టం పెట్టిన దాని పక్కనే దీన్ని తగిలించండి. ఈ మూటను నెలకొకసారి మార్చుతూ ఉండండి. ఇది శనివారం లేదా ఆదివారంలో చేయాలి. ఈ పాత మూటని ఎవరి తొక్కని ప్రదేశం, అంటే మామూలుగా మనుషులు తిరిగే రోడ్డు మీద కాకుండా ఎక్కడైనా సరే ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో మట్టి తీసి ఏదైనా గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టండి, పారేయకుండా పాతి పెట్టండి. ఈ మూట కట్టడం వల్ల మీ ఇంట్లో చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు, దిష్టి దోషం నుండి బయటపడతారు, తంత్రమంత్ర ప్రయోగాలు మీ మీద పని చేయవు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా తేలికైన తంత్రమంత్ర ప్రయోగాల గురించి చెప్తాను. ఈ మూటని మరి వ్యాపారం చేసేవారికి అనుమానం ఉంటుంది. వ్యాపార సంస్థల్లో కానీ, షాపుల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఇది బయట కట్టవచ్చు. అంటే మీరు ఎంటర్ అయ్యే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ పైన గేటు దగ్గర కానీ ఎక్కడైనా కట్టవచ్చు. ఇది నెలకొక్కసారి మారుస్తూ ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పదార్థం చాలా శక్తివంతంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తుంది. ఇది చేయవలసింది ఎప్పుడు? శనివారం లేదా ఆదివారం, ఈ 2 రోజుల్లోనే చేయాలి. మరి మార్చి సమయం కూడా కరెక్ట్గా 4 రోజులు ఉన్నారు కదా గురువుగారు, నెల అయిపోయింది, ఆ రోజు కరెక్ట్గా 30 డేస్ దాటిపోయింది అని అనుమానం ఉంటుంది. మీరు 4 రోజులు దాటిన తర్వాత మళ్ళీ శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చేయవచ్చు. ఎవరైనా చేయవచ్చు. షాపుల్లోనూ ఇంట్లో వ్యాపారం చేసేవారు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. దీనివల్ల మీకు అద్భుతమైన లాభం కలుగుతుంది. అంటే అంతా బాగానే ఉంది అనుకుని మనం ఏదైతే భ్రమపడుతూ ఉంటామో, అంటే ఇంట్లో వాళ్ళు మన అయిన వాళ్ళు, మన అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అమ్మా నాన్న, భార్యా పిల్లలు, ఒకరి మీద ఒకరికి కోపము, ఏడుపు, ఈర్ష్య, పిల్లలను చూస్తే బాధ, పిల్లలను చూసినా బాధ, కొంతమందికి లేనిపోని అబద్ధాలు చెప్పటము, అంటే అక్కడిది ఇక్కడ చెప్పటము, ఇక్కడిది అక్కడ చెప్పటము, కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలు బాగుంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టించడము, ఒకరికి డబ్బులు ఇస్తే ఒకరు ఏడవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే బట్టలు కొన్నా కొంతమంది కుటుంబాల్లో మాకు కొనలేదు వేరే వాళ్ళకి కొన్నారు, లేకపోతే ఇలా మాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు అని వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా వేరే వారి దగ్గర ఏడవటం, ఇలాంటి జరగటం వల్ల కూడా కుటుంబంలో మానసిక చింత వస్తుంది. చిత్రంగా అనిపించవచ్చు. అలాగే లేనిపోని భయం ఏంటంటే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగిపోయాయి, మా మీద ఏదో ఎవరో చేసేసారు, అయిన వాళ్ళే చేసేసారు అన్న భయం వల్ల కూడా మానసిక చింత వస్తుంది, ఆర్థికమైన నష్టం కలుగుతుంది. అంటే చేస్తున్న పనుల్లో సడన్గా ఆగిపోతాయి, డబ్బులు రావు. ఆ డబ్బులు రాకపోగా మీరు ఎదుటి వారిని అనుమానిస్తారు. అలా అనుమానం ఉన్నా సరే మీరు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి. ఇది మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన అనుభవ తంత్రం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ ఇందులో ఉన్న కొంతమంది మేధావులు అడుగుతూ ఉంటారు, ఈ వాడుకోవచ్చా అని. వాడుకోకూడదు. గొయ్యి తీసి యాసిడ్గా మట్టిలో పాతి పెట్టాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో, తొక్కే ప్రదేశంలో కాదు. మాకు అవకాశం లేదండి అంటే, మాకు పాతిపెట్టే అవకాశం లేదంటే ఈ ప్రయోగాన్ని చేయడం మానేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.